గనూరు మీరు నమ్మి ప్రజాపాలన తెచ్చుకురు. నాయకులు అడ్మినిస్ట్రేషన్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేసే విధంగా నేనైనా మీరైనా ఎవరైనా మన ప్రభుత్వాన్ని మనం సరైన దారిలో పెట్టడానికి కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. మీరు ఓట్లేసి ఈరోజు గర్వంగా చెప్పుకుంటారు హైదరాబాద్ రింగు లోపల నాకు బాగా బొంగు పడే అని. మరి పడ్డప్పుడు మరి గతంలో మంచి చేస్తున్నప్పుడు హైదరాబాద్కి మంచి చేస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నిధులు ఖర్చు పెడితే నష్టమా? ఫోర్త్ సిటీ కడితే నష్టమా? ఫ్యూచర్ సిటీ కడితే ఎందుకు ఆ బాధ? ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు? కేటీఆర్ గారు రాజకీయాన్ని ఎప్పుడు అధికారం కోసమే చూడొద్దు. మీ కుటుంబానికి వాస్తవంగా ఈ ప్రపంచంలోనే మీ కుటుంబం అంత అదృష్టమైన కుటుంబం లేదు. మీ కుటుంబం తెలంగాణలో పుట్టడం అదృష్టం. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం అంటగట్టుడు మీ అదృష్టం. లక్షల కోట్లు దండుకొని దండిగా ఉన్నటువంటి మీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు ఇంకా విషప్రచారం చేసి ఏం సాధిద్దాం అనుకుంటారు? ఆశకు కూడా అంత ఉండాలి, దోసుకుంటివి. నేను ఇప్పుడే చెప్తున్నా, అదే డబ్బు కనుక ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఖర్చు పెట్టుంటే ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉండకపోవు. వాస్తవంగా ఇది ఒక ఎకనామిస్ట్ అనే చెప్పాలి. ఎంత డబ్బు ఖర్చు పెట్టిర్రు ఇయర్లీ షీట్ తీసి ఎంత డబ్బు దేని మీద ఖర్చు పెట్టిర్రు తీస్తే 10 ఏళ్లల్లో ఈ రాష్ట్రము ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఈ రాష్ట్రాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండకపో. కొత్త రాష్ట్రము, మిగులు రాష్ట్రము, గిన్ని లక్షల కోట్లు ఏందది? ఇలా మాకు అన్నీ నేను మొన్ననే చెప్పిన, చినిగిపోయిన ఇస్తారాకు చేస్తే తెలంగాణలో మేము అతికిచ్చినామని, అతికిచ్చి దాంట్లో సన్నబియ్యం పెట్టి ప్రజలకు తినిపిస్తున్నామని. దీన్ని ఒకసారి కేటీఆర్ గారు ఆలోచించి నెక్స్ట్ టైం నుంచి ఏమన్నా మాట్లాడేటప్పుడు కొంత సెన్సిటివ్గా మాట్లాడి చదువుకున్న లెక్క మాట్లాడి వాస్తవాలు కూడా చెప్పాలని కోరుకుంటున్నాం. అందుకే చెప్పినా కదా జోష్యం అంటే ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు బీసీని అధ్యక్షుని చేస్తారని. ఇది వాస్తవం. వాళ్ళ పార్టీ లీడరే ఒక ఆయన చేసిండు, చూడు మీరు ఏదో బీసీలకు కులగణన చేసిన జబ్బలు దరుచుకుంటారు, మా సారు మంచి బ్రహ్మాస్త్రం వేస్తుడు మీ మీద అని. ఏంటంటే బీసీ ప్రెసిడెంట్ని చేద్దాం అనుకుంటున్నాడు పార్టీకి అని. జరిగే పని జరగని పని వాళ్ళ ఇష్టము. నాకు తెలిసింది చెప్పడం నా ధర్మం. నేను దాన్ని ఎందుకు చెప్పినా అంటే స్వాగతిస్తున్నా అని చెప్పిన. నేను కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నా. నేను ఎందుకు ఆ అంశాన్ని మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇవ్వాలంటే, కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ రియలైజ్ అయింది మళ్ళీ మా నాయనే ముఖ్యమంత్రి, మళ్ళీ మా నాయనే ప్రెసిడెంటు, ఆయన తర్వాత నేను ప్రెసిడెంటు అనే దాన్ని మైండ్ సెట్లోకి వెళ్ళి బయటకు వచ్చిరని కృతజ్ఞత తెలియజేస్తున్న వాళ్ళకు. ఎందుకంటే ప్రజల తరపున నాకేం ఫైదా లేదు దానివల్ల. ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలను గుర్తిస్తుర్రు. వెనుకబడ్డ వర్గాలకు కూడా ఆ సొంత పార్టీ ప్రొపరేటరీ కన్సర్న్ పార్టీల అధికారం ఇస్తుర్రు అనే దాని మీద ఆనందం వ్యక్తం చేసిన. ఇప్పుడు ఈ నుంచి నేను డైరెక్టు భూభారత్కు పోతున్నా. ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో సన్నబియ్యం గురించి కూడా వీలైనంత మటుకు మా నాయకులు పోయి అందరి ఇళ్లలో సన్నబియ్యం తింటారు. నిజంగానే సన్నబియ్యం కరెక్ట్ పెడుతున్నారు. రోజు మీరు వీడియోలో చూస్తారు. అపోజిషన్ పార్టీకి 360 డిగ్రీలు రాయి ఇసిరేస్తారు, టెన్ ఇసిరియచ్చు. రూలింగ్ పార్టీ అక్యురేట్ పని చేయాల్సి వస్తుంది. అపోజిషన్ పార్టీకి ఏముంది? సొల్లు వాగుడు వాగుతూనే ఉంటారు. అందరు వాగరట్లా, కొంతమందే ఉంటారు. అపోజిషన్ పార్టీలను కూడా నేను తప్పుపట్ట. కొంతమంది కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు, కొంతమంది టోటల్ డిస్ట్రక్షనే వాళ్ళ యాంగిల్. సో మేము చెప్పుకోవట్లేమని ఎందుకంటారు? మహిళలు బస్సు ఎక్కిన మహిళలు ఒకటి అడుగుతాను నేను, తెలంగాణ ప్రజలు. ఈరోజు తెలంగాణలో 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యి ఇళ్లలో ఉన్న వాళ్ళు టీవీ చూస్తూనే ఉంటారు కదా. ఒక్క పథకం కాలేదని చెప్తుంటే వాళ్ళు టీవీ చూసారు. మనకు అయింది కదరా భయ్ ₹1,00,000, మనకు 70,000 అయింది కదరా భయ్, పోనీ మనకు 1,20,000 అయింది కదరా భయ్ అని చూస్తోడు ఆలోచించాడా? కేటీఆర్ మాట్లాడేది ఏం మాట్లాడుతుండని. ఉచిత బస్సులో తిరిగే మహిళలు రోజు ఇవాళ మీరు నమ్మరు హైదరాబాద్కి వచ్చి సామాను కొనుక్కొని పోతున్నారు అవసరం ఉంటే తక్కువ ధరకు వస్తుందని. మరి ఆ మహిళలు టీవీ చూసి అనుకోరా ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా మనకు వచ్చిందని? 200 యూనిట్ల కరెంటు ఎవరైతే కడతలేరో బిల్లు వాళ్ళు ఆలోచించారా? కేటీఆర్ ఒక్క రూపాయి పని చేయలేదు. సంవత్సరాల పాలన దండగ పాలన అంటే మరి ఇప్పుడు 24 లక్షల మంది ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో బస్సులు ఎక్కే మహిళలు, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా సన్నబియ్యం తింటోళ్ళు, డైరెక్ట్గా రేపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతుంటే భూమి పూజలు అయినాయి అక్కడ ఆ ఊర్లల్లో. మా 2,000 చిల్లర మంది విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్యను అందించాలన్న ఒక ఆలోచన. ఇవన్నీ ఎవరు చేసిర్రు? 1.5 year అనే కదా సార్ చేసింది.
అది కేటీఆర్ గారి గొప్పతనం ఏంటంటే తెలంగాణ ప్రజలు కూడా చూడాలి. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది పడిపోయిందా లేచిందా, మరి వాళ్ళ రియల్ ఎస్టేట్ పార్ట్నర్లు ఇమీడియట్గా ప్రభుత్వాన్ని కూలదొయ్యాలన్న ఆలోచనను డెఫినెట్గా మనం ఏ రకంగా చూడాలి ఇది కూడా చెప్తున్నా. 8 లక్షల కోట్లు దండుకొని మరి వీళ్ళ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయనే ఆలోచన చేస్తే వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ మొత్తం రింగ్ రోడ్ చుట్టూ పెట్టిర్రు రియల్ ఎస్టేట్లో. అంతంత పెద్ద పెద్ద రియాల్టర్లు గతంలో చూడండి, రియాల్టర్లు గత 10 ఏళ్లలో ఆ స్థాయికి ఎదిగిరంటే వీళ్ళ మీద డౌట్ వస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడుతుందా లేస్తుందా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటే తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం. మనం బాగా ఇండస్ట్రీలు తెచ్చుంటే 10 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించుంటే ఈ రియల్ ఎస్టేట్ పెరుగుద్ది. ఎందుకంటే కొత్త తరానికి ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు సెటిల్ అయినప్పుడు ఒక గృహం అవసరం ఉంటుంది. కొత్త తరానికి ఉద్యోగమే లేనప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకున్నా బరువు బాధ్యతలు పెరిగి ఇల్లులు కొనుక్కోలేని పరిస్థితి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్లలో వాళ్ళు 8 లక్షల కోట్లు ప్రాపర్ ఇండస్ట్రియలైజేషన్ మీద, ప్రాపర్ అర్బన్ డెవలప్మెంట్ మీద పెట్టుంటే ఈరోజు ఈ 70-80 కిలోమీటర్లు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు కానీ వాళ్ళ పిల్లలు డిగ్రీలు చేసి ఇంజనీరింగ్ చేసి వాళ్ళ ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటారు. చాలామంది ఎందుకు చేసుకుంటారు తెలుసా? ఒకటి, హైదరాబాద్లో ఉద్యోగాలు దొరుకుతలేవు. ఎందుకంటే గత 10 ఏళ్ల ప్రభుత్వం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల మీద పెట్టిన పెట్టుబడి తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్కి పెట్టలేదు. వీళ్ళు నామమాత్రం ఎన్నిసార్లు దావోస్కి పోయినా 8 సార్లు కేటీఆర్ పోయినా వచ్చిన పెట్టుబడులు ఏం లేవు. సంవత్సరం నరలా మేము తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లు కింద పడే బిల్డింగులు కింద పడేసలేం మేము. వాస్తవంగా వీళ్ళు 10 ఏళ్లలో కనుక కన్స్ట్రక్టివ్గా చేసి ఉంటే ఇలా 1000 మంది బీహార్, ఉత్తరప్రదేశ్, ఇలా మన నాయిడా కానీ, గుడ్గాం కానీ, బెంగళూరు కానీ మనకంటే ముందు ఎందుకున్నాయి? వాళ్ళ దగ్గర రోజు నాకు తెలిసి కొన్ని 1000 మంది కొత్త ఉద్యోగాల కోసం ఆ ఊర్లలోకి వస్తుంటారు. వచ్చినప్పుడు వాడు అపార్ట్మెంట్ కొనుక్కోవాల్సి వస్తుంది. మన దగ్గర వీళ్ళు రియల్ ఎస్టేట్ ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసారు తప్ప దాన్ని న్యాచురల్గా ఈ 10 ఏళ్లలో ఒక విజనరీ లీడర్షిప్ ఈయన చెప్పుకుంటుండే వాళ్ళ నాయన పెద్ద టాప్ అజిటేటరు, అడ్మినిస్ట్రేటర్ అని. అదే ఉంటే ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చేది? మేము సంవత్సరంన్నరలో మొత్తం మా మీద వేస్తుర్రు ఈ ఆర్థిక మాన్యం అంతా. సంవత్సరంన్నరలో కూడా ఆర్థిక మాన్యం దేడు. ఇదంతా వాళ్ళు చేసిన దౌర్భాగ్య పాలనకు అనుభవిస్తున్నటువంటి చర్య. దీనికి రియాల్టర్లు వచ్చి ప్రభుత్వాన్ని పడేస్తాం, మీరు ఎస్తంటే చెప్పండి సార్ అంటే ఎట్ట ఇది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను ఇందాకనే చెప్పిన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ, రైతు భరోసా అందరికీ ఇచ్చే ప్రయత్నంలోనే ప్రభుత్వం పనిచేస్తుంది. అతి త్వరలో అన్నీ జరిగిపోతుంది.